ఎవ్రీవన్, మనకి ఒప్పోలో రెనో 13 సిరీస్ అయితే వచ్చింది. ఇందులో ఏంటంటే మనకి ఓ ఫోన్ అనే ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు. ఎందుకు వీళ్ళు ఓ ఫోన్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారంటే మనకి మనము జనరల్గా ఏంటంటే ఐఫోన్ కొందామనే ఆలోచన ఉంటుంది. ఐఫోన్లో మనం కొనలేని వాళ్ళు బడ్జెట్ పరంగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే మనకి ఈక్వల్ టు ఐఫోన్ లాగా తక్కువ బడ్జెట్లోనే మనకి ఒప్పోలో ఓ ఫోన్ అనే మోడల్ అయితే లాంచ్ చేశారు. దీనికి గాను ఏంటి ఎందుకు నేను ఐఫోన్తో కంపేర్ చేశాను అంటే మీకు ఐఫోన్లో ఏదైతే బిల్డ్ క్వాలిటీ అనేది వస్తుందో సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. మనకి ఏదైతే యాజ్ టీజ్ ఐఫోన్ దాన్ని పక్కన పెడితే మనం కనుక్కోలేని పరిస్థితిలో ఉంది. ఆ డిజైన్ కానీ సింగిల్ గ్లాస్ ఫ్రేమ్ కానీ తర్వాత వచ్చి ఆపరేటింగ్ అయితే సేమ్ యాస్టీజ్ అలానే ఉంది. ఇంకా డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇదే కొంచెం ఓ ఫోన్లోనే మీకు కొంచెం క్లారిటీగా అనేది అనిపిస్తుంది. ఇందులో మనకు ఓ ఫోన్లో 2 కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మనకి లైవ్ ఫోటో అనేది మనం తీస్తున్నాము. జనరల్గా మనం కెమెరా అనగానే మనం ఐఫోన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే కెమెరాలో లైవ్ ఫొటోస్ ఇలాంటి చాలా ఉంటాయి. ఇందులో మనం ఒక లైవ్ ఫోటో అనేది అయితే తీసాం చూడండి. మెయిన్లీ లైవ్ ఫోటో వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం పిక్ దిగినప్పుడు ఒక 3 సెకండ్స్ అనేది రికార్డ్ అవుతుంది. అంటే లైక్ మనం ఏదైనా కళ్ళు క్లోజ్ చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు అరే కెమెరాలో మనకి ఫోటో మళ్ళీ రీటేక్ తీసుకోకుండా మిస్ అయ్యామనేది లేకుండా ఇందులో 3 సెకండ్స్ రికార్డ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ 3 సెకండ్స్లో ఒక 10 to 15 ఫొటోస్ అయితే మనకి లోడ్ అవుతాయి. ఈ లోడ్ అయిన ఫొటోస్లో మనం ఏదైనా ఒక ఫోటోని మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఐఫోన్ కంటే కూడా ఈ ఒప్పో ఫోన్లో తీసిన ఏదైతే కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. దిస్ ఈజ్ ఓ ఫోన్, దిస్ ఈజ్ ఐఫోన్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కొనండి. తక్కువ ప్రైజ్లోనే ఐఫోన్ లైక్ ఓ ఫోన్. థ్యాంక్ యూ.